కావాల్సిన వస్తువు కొనుక్కుంటే అవసరం అంటాం. మరి అవసరం లేని వస్తువు కావాల్సినప్పుడు కాకుండా కావాల్సి వస్తుందేమో అని ముందే కొనుక్కుంటే అప్పుడేమంటాం? అనవసరమనే అంటాం మామ, ఇంకేమంటాం? అలాగే ఈ నెలలో అవసరం ఉండి లేక కావాల్సి రాక కావాలేమో అనుకుని ముందే చాలా వస్తువులు కొన్నా అయ్యేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా అసలే మనం బలదూర్లు ఎక్కువ తిరుగుతాం కాబట్టి తిరిగి పాత చెప్పులు ఎక్కడ అరిగిపోతాయేమో అని ముందు జాగ్రత్తతో చెప్పులు కొనుక్కున్నాం. రెండోది ఆల్రెడీ మీకు తెలిసిందే, మొహం మీద మచ్చడిపోతాయేమో అని ఆశగా తీసుకున్న విటమిన్ సి సిరమ్ ఆశలు నిరాశలు చేయకుండా బాగా పనిచేసింది. మూడోది కూడా మళ్ళీ సిరం, ఆశకి హద్దు ఉండదు సిగ్గుండదని అసలే యాక్నీతో మొహం అంతా పోతుంది అంటే ఒక సిరంతో సిద్దుకోకుండా నాకు ఎందుకు 2 సిరంలు, మళ్ళీ ఎంబీబీఎస్ FRCS చదివినట్టు ఇంగ్రీడియంట్స్ అన్ని చదువుతుంది. ఇప్పుడు అస్సలు వాడిసామని కానీ వాడినప్పుడు రివ్యూ చెప్తా. నెక్స్ట్ వచ్చేసి చేతులతో రుద్దితే చెయ్యి ఎక్కడ అరిగిపోద్దు అని చేస్తోంటే బర్రె భారీగా మెరిసింది మన స్కిన్ మెరవదా అని కనుక్కున్న ఐటమ్ లూఫా. బాడీ మెరిస్తే సరిపోయిందా, ఫేస్ మెలమలా అవ్వద్దా, దానికోసమే కొనుక్కున్న ఐటమ్ ఫేస్ వాష్. లైటింగ్ చెత్తే హీట్ కి జుట్టు చచ్చిపోతుందని హీట్ ప్రొటెక్షన్స్ పై కొనుక్కున్నాము. ఉన్నదాంతో సర్దుకోరా అంటే లేదు లేనిదే కావాలన్నాడంట. చేసిన ఎక్స్పెరిమెంట్లు చాలవన్నట్టు గుండె మీద ఉన్న కొత్తిమీర కట్ట లాంటి జుట్టు కోసం డ్రై షాంపూ తీసుకున్నాం. ఈసారి కింద మామ లింక్ ట్యాగ్ చేసేస్తాం.